సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పచ్చళ్ళు తినవచ్చా తినకూడదా అనే అంశం గురించి తెలుసుకుందాం. నిల్వ పచ్చళ్ళు ఆవకాయ, మాగాయ, చింతకాయ ఈ నోరూరించే పచ్చళ్ళను ఇష్టపడిన వారు ఉండరు. అయితే నిల్వ పచ్చళ్ళు తినడం ఎంతవరకు ఆరోగ్యకరం? పులిసిన పచ్చళ్ళలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. పచ్చళ్ళు పెట్టే సాంప్రదాయ విధానం ప్రోబయోటిక్స్ జీర్ణశక్తిని పెంచి పేగుల్లో బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. అయితే కూరగాయలు, పండ్లతో పట్టే పచ్చళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఫ్రీ రాడికల్స్తో కూడా పోరాడతాయి. వీటిలో ఏ, కే విటమిన్లు కూడా ఉంటాయి. అరుచిని, వికారాన్ని తొలగించడానికి కూడా నిల్వ పచ్చళ్ళు తోడ్పడతాయి. అయితే అలాగని నిల్వ పచ్చళ్లను అదే పనిగా తినడము సరికాదు. వీటిలో ఉప్పు శాతం ఎక్కువ కాబట్టి పరిమితంగా తింటూ ఉండాలి. నిల్వ పచ్చళ్ళ తయారీలో ఉపయోగించే నూనెలు గానుగు నూనెలు కాబట్టి దీర్ఘకాలంలో ఇవి ర్యాన్సిడ్గా మారే ప్రమాదము ఉంటుంది. ఈరోజు మనం నిల్వ పచ్చళ్లను తినవచ్చా తినకూడదో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.